ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. సో ఈ సినిమా ఒక హై ఎనర్జీ యాక్షన్ ఫిల్మ్. సో నేను ఇందాక చెయ్యని లెవెల్లో ఒక యాక్షన్ ఫిల్మ్. ఆ లవ్ స్టోరీ కూడా ట్రైలర్ లో చూసినట్టు అంటే సాఫ్ట్ లవ్ స్టోరీ అలా ఏం కనిపించలేదు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ దెన్ లెట్ us have sex, బట్ ఈ పెళ్ళంతా ఉద్రా బాబుని ఒక అమ్మాయి నోటి నుంచి రావటం టక్కమని ఒక షాక్ ఇస్తుంది. ఒక అమ్మాయి అంత రియల్ లైఫ్ అంత ప్రాక్టికల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే హౌ డు యు టేక్ ఇట్? ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉంటారండి అనే ఒక ప్రశ్న అబ్బాయిల దగ్గర నుంచి వస్తే. మిమ్మల్ని బాలీవుడ్ లో రంగ్ దే బసంతి యాక్టర్ అంటారు, ఇక్కడేమో బొమ్మరిల్ యాక్టర్ అంటారు. బొమ్మర్లు సిద్ధు అంటాడు కదా, వెనక్కి చూస్తే నా లైఫ్ మొత్తం నువ్వే ఉన్నావని. అలా ఎవరు వెనక్కి చూసినా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు తప్ప చాలా విషయాలు ఉంటాయి. కరెంట్ జనరేషన్ యాక్టర్స్ తో మీ కాంపిటీషన్ అంటే ఏం చెప్తారు? నాకు ఏ జనరేషన్ యాక్టర్స్ తో కాంపిటీషన్ లేదండి. ఎందుకంటే యంగ్స్టర్స్ నాకు యాక్టర్ అవ్వాలి, నేను సిద్ధార్థ్ ఉన్న చోట నేను వెళ్ళాలి, లేకపోతే సిద్ధార్థ్ వేరే హీరోస్ ఉన్న చోట నేను వెళ్ళాలి. హలో యస్, ఇవాళ నాతో హీరో సిద్ధార్థ్ గారు ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే హైదరాబాద్ సమ్మర్ ఎలా ఉంది? ఇప్పుడే మాట్లాడుతున్నాం, ఇది వేసే కదా, వేరేదో సమ్మర్ దాటి సమ్మర్ ప్లస్ ప్లస్ అంటారు కదా, ఆ టైప్ లో ఏదో ఎండ బయట ఉంది, మామూలుగా లేదు అది. బట్ స్టిల్ తక్కువ ప్రమోషన్స్ కి మీ జాబ్ మీరు వేడి వేడి అన్నట్టుగా కరెక్ట్ గా అది టక్కర్ కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ హాట్ ఫిల్మ్. ఓకే, సో అది మీరు పోస్టర్లో రెడ్ కలర్తోనే మీరు ఒక ఐడియా మీకు వస్తుంది. టక్కర్ ఇస్ మన కమర్షియల్ సినిమాలో పాట్ బాయిలర్ అంటాం కదా, ఇది పాట్ బాయిలర్. పాట్ బాయిలర్ ఎందుకంటే ఫుల్ హైలో ఉంటుంది ఫ్లేమ్, సో అలా బాయిలింగ్ పాయింట్లోనే ఉంటుంది సినిమా. సో ఈ సినిమా ఒక హై ఎనర్జీ యాక్షన్ ఫిల్మ్. సో నేను ఇందాక చెయ్యని లెవెల్లో ఒక యాక్షన్ ఫిల్మ్. సో 4 పెద్ద 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 ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. సో ఫైట్స్ అంటే మామూలు యాక్షన్ ఎపిసోడ్స్ కాదు, ప్రాపర్ ఫైట్స్. ఇప్పుడు మీరు ఒక కమర్షియల్ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసే అంత ఫైట్స్ ఉంటాయి. సో నేను ఇప్పటివరకు చేయలేదు. సో అంత హెవీ యాక్షన్ సినిమా నేను యాక్షనే ఉంటుందని మీరు అడిగితే, ఈ మధ్యలో ఒక చాలా విచిత్రమైన లవ్ స్టోరీ ఉంది. సో ఈ పాట్ బాయిలింగ్ యాక్షన్, ఒక పాట్ బాయిలింగ్ రొమాన్స్. సో బాయిలింగ్ పాయింట్ అయితే అసలు తగ్గదు ఈ సినిమాలో. సో వేడి బయట, వేడి లోపల, వేడి సినిమాలో వేడి వేడిగా ఉంటుంది. ఆ లవ్ స్టోరీ కూడా ట్రైలర్ లో చూసినట్టు అంటే సాఫ్ట్ లవ్ స్టోరీ అలా ఏం కనిపించలేదు. డెఫినెట్ గా కాదండి. ఎందుకంటే జనరల్గా ఒక లవ్ స్టోరీ పండాలంటే హీరోయిన్ క్యారెక్టర్ బాగా ఉండాలి. అది నా సినిమాలు నేను లవ్ స్టోరీ ఎప్పుడెప్పుడు చేశాను, ఆ హీరోయిన్స్ని కూడా వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ చెప్తారు, సిద్ధార్థ్ సినిమా చేస్తే మా సీన్స్ ఏది కట్ అవ్వవు, అన్నీ ఈక్వల్గానే ఉంటాయి అని. సో లవ్ స్టోరీ పండాలంటే హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటేనే అది పండుతాయి. ఇంకో విషయం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎందుకు లవ్ చేస్తున్నారని ఒక ప్రశ్న వస్తుంది కదా, ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం వస్తే లవ్ స్టోరీ క్లిక్ అయినట్టు. లేకపోతే ఊరికే ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉన్నాడు, వాడు హీరో కదా అందుకే ఆ అమ్మాయికి నచ్చింది, తను హీరోయిన్ కదా అందుకే అబ్బాయికి నచ్చిందంటే లవ్ స్టోరీ ఎక్కదు. సో ఈ సినిమాలో ఈ జనరేషన్లో ఉన్న డిస్కషన్స్, ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన తర్వాత ఒక డెసిషన్కి రావటం, డెసిషన్ తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయటం ఒక రిలేషన్షిప్. సో ఈ సినిమాలో ఈ 3 స్టేజెస్కి చాలా డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఎందుకు ప్రేమించారు, తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, తర్వాత ఏం డిసైడ్ అయ్యి ఏంటి మెయింటైన్ చేశారు, ఈ 3 విషయాలకి ఆన్సర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అది ప్రతి జనరేషన్లో కెమిస్ట్రీ వర్కౌట్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో కున్స్ అనే ఈ క్యారెక్టర్ ఊరు నుంచి సిటీకి వస్తాడు, నాకు ధనవంతుడు అవ్వాలి, నేను పెద్ద మనిషి అవ్వాలి, నాకు రిచ్ అవ్వాలి అని ఆడుకోరిక. తనకైతే లైఫ్లో అన్నీ ఉన్నాయి, తన డబ్బుని లైఫ్ని చాలా డిఫరెంట్గా చూసే ఒక అమ్మాయి. సో వీళ్ళిద్దరు ఎందుకు తగిలారు, వీళ్ళు తగిలిన తర్వాత ఏమైంది, సో అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద లవ్ స్టోరీ అనమాట. తర్వాత వీళ్ళ మధ్యలో సరే నువ్వు నేను ఇలా ఉన్నాం, ఇలా ఉంటే బాగుంటాం అని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు కదా. అందులో ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే నాకు తెగ నచ్చిందండి, చాలా డిఫరెంట్. అండ్ ఓ టీజర్లో షాకింగ్ డైలాగ్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ దెన్ లెట్ us have sex, బట్ ఈ పెళ్ళంతా ఉద్రా బాబుని ఒక అమ్మాయి నోటి నుంచి రావటం టక్కమని ఒక షాక్ ఇస్తుంది. ఆ వీడియో కింద కమెంట్స్ చూస్తుంటే మన కుర్రోళ్ళు ఉండరు కదా మామూలుగా, సో వాళ్ళు ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉంటారండి అనే ఒక ప్రశ్న అబ్బాయిల దగ్గర నుంచి వస్తే, అక్కడ వేరే సైడ్ నుంచి అమ్మాయిలు ఏంటి అమ్మాయిలు అంటే ఇలాగే ఉంటారా, ఇలా మీరు చిత్రిస్తారు మీ సినిమాలు అని ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ అమ్మాయిలు అవును అమ్మాయిలు ఇలా ఉండాలని వాళ్ళు కోరుకుంటే వాళ్ళు రైట్ కదా, మగాళ్ళు చెప్తారా మేము ఎలా ఉండాలని అని ఒక డిస్కషన్. ఒక చిన్న ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సెక్స్ లెట్ us have sex కానీ పెళ్లి గురించి మాట్లాడొద్దు అని చెప్పిన దానికి
ఇంతమంది ఇన్ని ఒపీనియన్స్ ఇస్తుంటే అది సినిమా ఒక డిబేట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ ఒక్క డైలాగ్ వల్ల ఆడియన్స్ మధ్యలో ఈ డిస్కషన్స్ జరుగుతుంటే ఆడు మైండ్లో ఎలా ఉంటుంది, ఈ డైలాగ్ విన్న అబ్బాయి ఊరు నుంచి వస్తే నీకు బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే రా వెళ్దాం కానీ పెళ్ళి వద్దాం ఆడు ఏం చెప్పాడు అనేది సినిమాలో ఒక ట్విస్ట్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఊరికే ఆడు నెక్స్ట్ ఏం చేస్తాడు, ఆడు ప్రతి అబ్బాయికి ఒక క్విజ్ ప్రోగ్రాంలో ఒక ప్రశ్న అడిగినట్టు ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఆడిది కూడా మైండ్లో మొత్తం మైండ్ తిరిగిపోతుంది ఆడికి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక యంగ్ లవ్ స్టోరీలో ఉన్నప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ రగ్గడ్ యాక్షన్. సో ఈ రెండు మిక్స్ అయి వస్తున్నప్పుడు నాకైతే చాలా డిఫరెంట్ కాక్టైల్ లా అనిపించింది. ఛాలెంజింగ్ గా ఉంటుంది ఆ రోల్ ప్లే చేయడం. అంటే పర్సనల్గా బాడీ ప్రిపేర్ అంటే ఒక అమ్మాయి అంత రియల్ లైఫ్లో అంత ప్రాక్టికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే హౌ డూ యూ టేక్ ఇట్? నాది అమ్మాయి అబ్బాయి కాకుండా ఏ మనిషి అయినా వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తుందో అలా ఉండాలి. సో అలా ఉండడానికి వాళ్ళకి ఫుల్ హక్కు ఉండాలి. అలా వాళ్ళు డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడానికి నువ్వు ఎవర్రే అని ఎవరైనా అడిగితే చాలా నాకు ఇబ్బంది వస్తుంది. సో ఒక అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తను స్వేచ్ఛంగా తనకు కావాల్సినట్టు ఒక లైఫ్ బతకాలని ప్రతి అమ్మాయికి ఆ రైట్ ఉండాలి. సో దట్స్ మై బిలీఫ్. సో ఈ సినిమాలో ఈ లవ్ స్టోరీస్ జనరల్గా నేను ఇప్పుడు నా సినిమాల్లో మీరు చూస్తే నేను ఐటమ్ సాంగ్స్ చేయట్లేదు నా కెరియర్లో. నేను ప్రతిసారి అమ్మాయిని కొట్టి అమ్మాయిలంటే ఇలా ఉండాలి అని చెప్పే క్యారెక్టర్స్ నేను చేయట్లేదు. నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే అలా చేస్తానేమో కానీ ఒక హీరోగా చేస్తున్నప్పుడు నేను అలా చేయను. సో నాది మెయిన్ కన్సెంట్ అనే ఒక మాట ఉంది ఇంగ్లీష్లో. అమ్మాయి ఒప్పుకుంటే తర్వాతే ఏదైనా, అమ్మాయి నో అంటే నో. సో దట్ ఈస్ మై బిలీఫ్ సిస్టమ్. ఎవరైనా అమ్మాయి అబ్బాయి ఎవరైనా నో అంటే నో కదా. సో ఈ సినిమాలో నో అనే పదం రాదు, కానీ ఆ ఎస్ చెప్పే ముందు దేని గురించి మాట్లాడుతున్నారు, ఏ మ్యాటర్లన్నీ ఏ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు, అవన్నీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీది ఆల్మోస్ట్ 20 years కంప్లీట్ అయిపోయింది ఫిలిం జర్నీ. 2003 ఇయర్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 20th year అవుతుంది. మీ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అందరు చాలా నేవ్గానే ఉంటారు. మూవీ అంటే మనకు తెలిసిందేదో మనకి ఇష్టమేదో అక్కడి వరకు, బట్ ఈ ప్రపంచం గురించి ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, డిఫరెంట్ సెట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు అప్పుడు సిద్ధార్థ్కి ఇప్పుడు సిద్ధార్థ్కి ఎవాల్వ్ అయి ఉంటారు ఖచ్చితంగా. ఎవాల్వ్ అయి ఉండాలి. మా అమ్మని అడిగితే అయితే అసలు ఎవాల్వ్ అవ్వలేదు అంటది. సో అది ఏ అమ్మని అడిగితే వాళ్ళు కుర్రోళ్ళ గురించి ఏం చెప్తారని కొడుకు గురించి ఏం చెప్తారని మీకు తెలుసు. బట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు 20 years యాక్టింగ్ జర్నీ. దానికి ముందు 2 years అసిస్టెంట్ డైరెక్టర్ జర్నీ ఉంది. దానికి ముందు నేను ఎప్పటి నుంచి నాకు సెన్స్ వచ్చిందో ఆ రోజు నుంచి నేను సినిమాకే వస్తానని డిసైడ్ అయ్యే కుర్రోడు నేను. సో ఇది ప్లస్ పాయింట్గా చెప్పాలా నెగిటివ్ పాయింట్గా చెప్పాలా నాకు తెలియదు. కాలం చెప్తుంది కానీ వేరే వాళ్ళు చెప్పాలి. కానీ నేను ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఏ సిద్ధార్థగా వచ్చానో నేను ఇంకా ఆ సిద్ధార్థగానే ఉన్నాను. అంటే ఏ ఆస్పెక్ట్లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఎందుకంటే నేను అప్పుడు వచ్చింది ఒక ఒక బ్యాలెన్స్ చేయాలండి. వన్ ఇస్ నేను ఎక్కువ చదువుతాను, నాకు చాలా విషయాల గురించి చాలా విషయాలు తెలుసు. నా గురించి మీరు అడిగితే చాలా ఇంటెలిజెంట్ అబ్బాయి కదా అంటారు. సో ఇప్పుడు కూడా అదే అంటారు. కానీ నీకు అన్నీ తెలుసా అంతా వచ్చా నీకు అని అడిగితే లేదు నేను రోజు నేర్చుకుంటున్నాను అని నేను ఆ రోజు చెప్పాను. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. సో పెద్దగా నాలో నేను మార్పులు చూడలేదు. కానీ మీరు ఇప్పుడు ఒక చెట్టుని చూస్తారు, ఆ చెట్టుని అలాగే వదిలేస్తే అది కూడా ఆన్ ఇట్స్ ఓన్ పెద్ద చెట్టు అయిపోవచ్చు. సో అలాగే నేను మనిషిని. సో 20 years చాలా నాకు తెలియని మార్పులు ఇప్పుడు చాలా ఉంటాయి కదా. సో అందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు నేను రోజు ఏదైనా ఒకటి కొత్తగా నేర్చుకోవాలని కోరికతో ఉన్న ఒక యాక్టర్ నేను. సో ఆ కోరిక అది ఇంకా నాలో ఉంది. ఇంకోటి యాక్టింగ్. ఇప్పుడు మీరు యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టింగ్ అంటే సెట్కి రావటం డైలాగులు చూసి చెప్పడం కాదు నా దృష్టిలో. నేను సిద్ధార్థ్ని, ఇతని పేరు కొంచు. సో ఇతను కూడా దాదాపు చూడడానికి నాలాగే ఉన్నాడు. ఫేస్ పెద్దగా ఏం మార్పు లేదు, బాడీ నా బాడీయే, కానీ ఈడు నేను కాదు. సో సిద్ధార్థ్ నుంచి కుంచ్ దాకా ఒక జర్నీ ఉంది కదా. ప్రతి సినిమాలో ఆ జర్నీ అంటే నాకు చాలా ఎక్సైట్మెంట్. సో నేను ఒక సినిమా చూసినప్పుడు నాకు ఎంత తక్కువ సిద్ధార్థ్ ఆ సినిమాలో కనిపిస్తున్నాడో నాకైతే చాలా ఇష్టం ఉంటుంది. సో మనం ఒక చోటకి వెళ్ళిపోయాము, మనం ఒక డైరెక్టర్తో ఒక రైటర్తో కలిసి ఒక క్యారెక్టర్లో ప్రాణం పోస్తున్నప్పుడు ఎంత దూరం మనం సిద్ధార్థ్ని అందులో మెయింటైన్ చేస్తాం, ఎంత దూరం అందులో కొత్తగా కంప్లీట్గా ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయబోతున్నాం అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఈ 20 yearsలో
ఈ ప్రాసెస్ మీద నా కంట్రోల్ కొంచెం ఇంకా బెటర్గా వచ్చింది. బికాస్ యాజ్ అ స్టూడెంట్ నేను ప్రతిసారి ఎగ్జామ్ రాస్తున్నాను కదా, ఒక్కొక్క సినిమా ఒక ఎగ్జామ్, దానికి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ బట్టి నేను మళ్ళీ హోంవర్క్ చేసి నెక్స్ట్ టైం వేరేలా చేస్తాను. సో ఇందులో నాకు చాలా చేంజెస్ వచ్చాయి. సో నా ఫస్ట్ 5 years 6 yearsలో నా క్యారెక్టర్స్లో ఎక్కువ సిద్ధార్థ్ నాకు కనిపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు, నేను చూస్తున్న డబుల్ పాజిటివ్లు, నా నెక్స్ట్ 5 films 6 films నేను చేస్తున్న సినిమాలు, ఆ సినిమాల్లో నాకు సిద్ధార్థ్ చాలా తక్కువ కనిపిస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో నేను ఇంకా కొంచెం సక్సెస్ అవుతున్నానని నాకు ఫీలింగ్. సో యాజ్ అన్ యాక్టర్ అది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో అది తప్ప నిజంగానే ఇప్పుడు చూడడానికి పెద్దగా మార్పులు లేవు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అది మెయిన్ టాపిక్. సో లోపల మీరు ఒక అవుట్లుక్తో ఒక మైండ్ సెట్తో ఉంటారంటే, నా దృష్టిలో ఇప్పుడు మీరు చూసుంటారు, నేను ఇప్పుడు 10 minutes నుంచి ఇక్కడికి వచ్చినాను, నేను ఇంకా అద్దంలో నా ఫేస్ చూసుకోలేదు. నాకు అద్దం చూసే అలవాట్లేదు. కానీ జనరల్గా యాక్టర్ అంటే అద్దం ఎక్కువ చూసుకోవాలంటారు, కానీ నేను చూసుకోను. సో నేను ఇప్పుడు మీ దృష్టిలో నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు, కానీ లోపల నుంచి నేను బాగానే ఉన్నానా అని అడుగుతున్నప్పుడు బాగానే ఉంటానులే అని ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో అది నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉంది. సో అది రీజన్. మీరు ఇందాక అడిగారు మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారని. సో నువ్వు వస్తానంటే నేను వద్దంటానే సినిమా ముందు కండిషన్ పెట్టాను ఎంఎస్ రాజు గారితో, ఈ సినిమా నేను చేస్తానండి. అప్పుడు నేను ఒకే ఒక సినిమా నాకు రిలీజ్ అయింది, బాయ్స్ అనే సినిమా, యువ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సో ఎందుకు నేను ఒక కండిషన్ పెట్టాను, సార్ నేను ఈ సినిమా చేస్తాను కానీ కాంట్రాక్ట్ పెట్టాలి, నేనే నా సొంత వాయిస్లో డబ్బింగ్ చెప్తానని. సో అప్పుడు రాజు గారు అడిగారు, బాబు నీకు తెలుగు వచ్చా అంటే, లేదు సార్ నాకు తెలుగు రాదు. ఏ కాన్ఫిడెన్స్లో నా సినిమా నువ్వు డబ్బింగ్ చేస్తావు అని అడిగారు. అది నా మీద నా కాన్ఫిడెన్స్ ఉంది సార్, నన్ను నమ్మండి అన్నాను. తర్వాత 2 weeks టైం ఇచ్చారు. 2 weeksలో నేను తెలుగు నేర్చుకొని నువ్వు వస్తానంటే వద్దంటాను సెట్కి వచ్చాను. ఆ సినిమా మొత్తం తెలుగులో డైలాగ్స్ చెప్పిన తర్వాత, ఓన్ డబ్బింగ్ చెప్పిన తర్వాత, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక తెలుగు సినిమా నేను స్ట్రైట్గా చేసినా అందులో నా వాయిస్ ఉంటుంది. తెలుగు మాత్రం కాకుండా నేను ఏ లాంగ్వేజ్లో పనిచేసినా ఎవరు నాకు ఇప్పటివరకు స్ట్రైట్ ఫిల్మ్లో డబ్బింగ్ చెప్పలేదు. సో తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇంతవరకు చేశాను. నెక్స్ట్ బెంగాలీ, పంజాబీ చేసిన. ఇదే నా కండిషన్. సో ఒక పని మనం చేయబోతున్నామంటే నా మీద నాకు నమ్మకం ఉంది, వేరే వాళ్ళకి నా మీద నమ్మకం రావాలంటే అది కూడా బాధ్యత నేను తీసుకోవాలి. సో ఐ టుక్ దట్ టైమ్ అండ్ ఐ లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ ఐ కేమ్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్. సో ఒక ఆర్టిస్ట్ ఒక యాక్టర్ అప్రోచ్ ఉంటుంది కదా, ప్రతి యాక్టర్ది అప్రోచ్ వేరేలా ఉంటాయి. సో మై అప్రోచ్ ఓవర్ ద లాస్ట్ 20 years కొంచెం నేను మాడిఫై చేస్తూ వచ్చిన నా ఫండమెంటల్స్, ఫౌండేషన్ అంటాం కదా, అస్థివారం, అదంతా సేమ్గానే ఉన్నాయి. ఒక జాబ్ మీద రేపు నాకు ఒక రోల్ వస్తే దాన్ని నేను అప్రోచ్ అయ్యే విధానం పెద్దగా ఏ మార్పు ఉండదు. మీరు సరే ఈ ఆస్పెక్ట్ పక్కన పెడితే, ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ నుండి కొన్ని క్వాలిటీస్ మళ్ళీ ఉండిపోతాయి యాజ్ అన్ యాక్టర్. అది మన ఇప్పటికి తెలియకపోయినా డౌన్ ద లైన్ ఒక 10-20 years తర్వాత తెలుస్తుంది హౌ ఎవ్రీ క్యారెక్టర్ మౌల్డ్ అనేది, ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా మౌల్డ్ చేసుకుంటూ వచ్చిందని. అంటే వెరీ ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా ప్రతి క్యారెక్టర్ మేము మౌల్డ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిందా? క్యారెక్టర్ అనేది ఒక యాక్టర్కి రైటర్ ఇచ్చే గిఫ్ట్ అండి, ఓకేనా? ఆ గిఫ్ట్ని మనం ఎలా తీసుకుంటున్నాం, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ గిఫ్ట్ని క్రియేట్ చేశారనేది అన్నీ పక్కన పెడితే, ఇప్పుడు మెథడ్ యాక్టింగ్ అనే ఒక పదం ఉంది. మెథడ్ యాక్టింగ్ అంటే అన్ని సినిమాల్లో మనం మెథడ్ యాక్టింగ్ మాస్టర్స్, టీచర్స్ చెప్పినట్టు మనం మెథడ్ యాక్టింగ్ ప్రతి సినిమాలో చేయలేము. ఎందుకంటే మెథడ్ యాక్టింగ్ అంటే మీరు ఇంకో మనిషిగా అయిపోవడం, అలాగే ఉండిపోవడం ఆ పీరియడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టైంలో. సో మీరు కంప్లీట్గా లోపల నుంచి, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని సిద్ధార్థ్ని పిలిస్తే మీరు తిరిగి చూడకూడదు, మీ క్యారెక్టర్లోనే మీరు ఉంటారు. అది మెథడ్ ఎక్స్ట్రీమ్. అది కొన్ని సినిమాలు సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నుంచి లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ వరకు డైరెక్టర్ ఏ ఒక్క కారణం కోసం మిమ్మల్ని క్యారెక్టర్ నుంచి బయట రావడానికి చెప్పడు. మీరు ఆ క్యారెక్టర్లోనే ఉండిపోవచ్చు, మీరు ఆ క్యారెక్టర్లోనే ఉంటారు. అది కొన్ని స్క్రిప్ట్స్లో సిద్ధంగా ఉంటుంది. కానీ మన కమర్షియల్ సినిమా చేస్తున్నప్పుడు ఒకే సినిమాలో మనం బ్రేవ్గా ఉండాలి, మనకు భయం కూడా రావాలి, మనం నవ్వాలి, మన ఏడవాలి. కానీ అది సినిమా పరంగా, కథ పరంగా మనం చేయాలి, రియల్ లైఫ్లో చేస్తున్నట్టు కాదు. సో అక్కడ ఈ మెథడ్ అదంతా మనం పెద్దగా చేయలేము. కానీ ఒక యాక్టర్కి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో నేను ఈ కున్స్ గాడుగా మారాలంటే వీడిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వీడికి నాకేదైనా సంబంధం ఉందా, ఈ క్యారెక్టర్కి సిద్ధార్థ్కి లుక్స్ తప్ప సంబంధమే లేదు. ఆ లుక్స్ కూడా ఈ కార్తిక్ అనే డైరెక్టర్ ఏం చెప్పారంటే,
నాకు ఈ సినిమాలో మీరు ఇది కమర్షియల్ సినిమా అయినా నాకు మీరు కనిపించకూడదు. ఎందుకంటే ఈ సినిమాలో ఇంతవరకు మీరు చెయ్యని ఒక విషయం చేయబోతున్నారు. యాక్షన్, ఒక రగ్గెడ్, ఇప్పుడు దాకా అందరూ చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, సో క్యూట్, సో స్వీట్ అని చెప్పే ఒక హీరోని నేను వెంటనే వెళ్ళి ఒక సీన్లో 20 మందిని కొడితే నమ్మరు. అది నాలాంటి ఒక సాఫ్ట్ హీరో చేస్తే నమ్మరు. సో వాళ్ళు నమ్మాలంటే దానికి నేను కొంచెం మారాలి. సో అట్ ద సేమ్ టైం కథ నన్ను సపోర్ట్ చేయాలి. ఈ కథలో ఒక మనిషి, ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ తీసుకోండి, ఒక మనిషి ఇంకో మనిషిని కొడుతున్నాడు, ఇది యాక్షన్ సీన్. ఎందుకు కొడుతున్నాడు అనే ఒక రీజన్ ఉంటుంది, ఓకేనా? ఆడు కొట్టేంత ధైర్యం ఉందా లేకపోతే ఆ ధైర్యం వచ్చిందా అనే ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత కొడితే ఎంత కొట్టాడు, ఎంత పవర్తో కొట్టాడు, ఆడికి ఆ బాడీ ఉందా, ఫిజికల్ ఉందా, ఆ కొట్టిన తర్వాత ఏమైంది, దాని ప్రభావం ఏంటి ఆడి లైఫ్లో, ఇవన్నీ ఒక యాక్షన్ సీన్లో మీరు లాజిక్ కరెక్ట్గా సెట్ చేస్తే నేను క్యారెక్టర్గా మారిపోయి ఆడియన్స్ నమ్మేస్తారు. అది ఈ సినిమాలో ఉంది. సో ఈ కున్స్ క్యారెక్టర్కి నాకు సంబంధం లేదు, కానీ వాడి గురించి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఆడికి డబ్బులు అంటే ఎవ్రీథింగ్, నాకు డబ్బులు అంటే నిజంగానే పెద్దగా పడదు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తిట్టవచ్చు, ఏంట్రా నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వు ఈజీగా చెప్పొచ్చు అని. అది నేను చెప్పే ఉద్దేశం అది కాదు. డబ్బులు ఉంటే సరిపోతాయి, డబ్బులు ఉంటే చాలు అని ఒక నమ్మకం నాకు లేదు. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నాను, రేపు నేను పొద్దున మీకు 100 కోట్లు ఇస్తాను, మీరు నేను చచ్చే వరకు 100% హ్యాపీగా ఉంటానని రాసిస్తారని. నేను పొరపాటుగా చెప్పేస్తారు, అవును సార్ 100 కోట్లు ఇచ్చేది నేను రాసిస్తానని చెప్తారు. అది జరగదు. డబ్బులు ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అనేది చాలా మూర్ఖత్వం. వీడు నమ్ముతాడు డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు, సరిపోతుంది లైఫ్. ఎందుకంటే ఆ విషయంలో నేను ఆడి దగ్గరకు రాను నేను, కానీ ఆడి నమ్మకం అది. సో ఆడి ఇడియట్ అని నేను చెప్పి ఆడిని క్యారెక్టర్గా ప్లే చేస్తే ఆ క్యారెక్టర్ బాగా రాదు. ఎందుకంటే ఆడి మీద మర్యాద లేకుండా నేను ఆడిని ప్రాణం పోస్తున్నాను ఆ క్యారెక్టర్లో. సో ఆడు ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడు అని నేను ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో అలా అర్థం చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు కున్స్ లోపలికి వచ్చి ఏంట్రా ఇప్పుడు అర్థమవుతుందా డబ్బులు ఉంటే ఎంత బాగుంటుందని. సో ఆడి మీద నాకు సింపతి కానీ ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ సినిమా ఫినిష్ అయిన తర్వాత కూడా, ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు సిద్ధార్థకి డబ్బుల గురించి ఒక ఒపీనియన్ ఉంటే ఆ ఒపీనియన్ మారిందా అంటే మారలేదు. కానీ కొన్నిసార్లు ఎందుకు మారలేదనో ఆడు అడుగుతాడు, క్యారెక్టర్ లోపల నుంచి అడుగుతాడు. సో సిద్ధార్థకి కున్స్కి మధ్యలో డిస్కషన్స్ జరుగుతాయి. సో అది ప్రతి సినిమాలో జరుగుతుంది. అదే ఇన్ఫ్లుయెన్స్ చేయదా మిమ్మల్ని? ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు డిఫరెంట్గా ఒక ఒపీనియన్, మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇంత చక్కటి తెలుగులో మాట్లాడుతున్నాడు, సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, మీ మాట విని నేను మారిపోతానా? లేదు కదా. ఏదో కారణాలు ఉంటాయి కదా, ఒక డిబేట్ జరుగుతుంది కదా మీ మధ్య. అలాగే క్యారెక్టర్తో కూడా. సో అది ఆ ప్రభావం ఉంటుంది. కానీ మార్పు అయితే కొన్నిసార్లు రావచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హిస్టారికల్ క్యారెక్టర్ కానీ మీకు అస్సలు అగైన్ సంబంధం లేని, నేను భగత్ సింగ్ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు చాలా లైఫ్ మొత్తం మారిపోయింది. అది 2005లో చేశాను నేను. అప్పుడు నాకు భగత్ సింగ్ గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నేను ఒక క్యారెక్టర్లో ఒక అటెంప్ట్ చేస్తున్నాను అంటే నేను భగత్ సింగ్ గురించి ఒక 6 months రోజు ఏదైనా కొత్తగా చదువుతూనే ఉంటాను. అప్పుడు 23 సంవత్సరాల్లో ఒక మనిషి నవ్వుతూ చచ్చిపోయాడా? ఎందుకు అలా నవ్వు చెప్పచ్చు? నా వల్ల అవుతుందా అది? 23 yearsలో నేనేం చేసి ఉంటాను, ఏడ్చేసి ఉంటాను కదా, నన్ను చంపొద్దని చెప్పి ఉంటాను కదా. పర్లేదు చంపలే, నా తర్వాత చాలామంది వస్తారు అని చెప్పి చావటం, అది దానివల్ల నేను మారానంటే నేను భగత్ సింగ్గా మారలేను కదా. నేను భగత్ సింగ్ అయిపోతానని చెప్తే చాలా, అయితే నేను నెక్స్ట్ సినిమా టైటిల్ భగత్ సింగ్ పెట్టుకుంటాను. డెఫినెట్గా ఆ నేచర్ గురించి, ఆ గొప్పతనం గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ ఏజ్లో అది సరిపోయింది. దానికి 17-18 years తర్వాత ఒక ఐడియాని మీరు ఒక చిన్న పాప కానీ ఒక చిన్న పిల్ల ఉంటే ఒక ఐడియాని ఆడి మనసులో మీరు పెట్టేస్తే ఆ టైంలో దానికి ఇంపాక్ట్ ఉండకపోవచ్చేమో, కానీ ఆడి 10 years, 15 years, 20 years తర్వాత చూస్తే అది కింద చెట్టు పెద్ద ఒక చెట్టు అయిపోయి ఉంటుంది. సో అలా ప్రతి క్యారెక్టర్లో నాకు తెలియని విషయాలు లోపల వెళ్ళిపోయి తర్వాత ఇంపాక్ట్ వస్తుందేమో, కానీ ఓపెన్గా అవును ఇది వల్ల నేను ఇలా మారానంటే అది చెప్పడం నాకు కష్టం. నాతో జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తే మేబీ వీ కెన్ గెట్ దట్ ఐడియా. మీకు ఇప్పుడు మీ క్రాఫ్ట్స్ పైన కానీ, మీ జాబ్, మీ ప్రొఫెషన్ మీద కానీ యూ సీమ్ టు హ్యావ్ అంటే క్లియర్ నాలెడ్జ్ ఉంది.
అండ్ బట్ వెరాజ్ మూవీ అంటేనే ఒక మ్యాజిక్ అంటారు. ఒక మూవీ కొన్నిసార్లు ఎందుకు ఆడిందో మనకు తెలియదు, ఆ మూవీలో ఏదో మ్యాజిక్ ఉంది అంటే. కొన్ని మూవీస్ ఇంత బాగుంది కదా ఎందుకు ఆడలేదు అని కూడా అంటారు, కొన్ని ఆడినవి కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఈ అనాలిసిస్ అనేది టూ మచ్ ఆఫ్ అనాలిసిస్, టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న ఒక మూవీని అసెస్ చేసి ఆ క్యారెక్టర్ ప్లే చేయడంలో ఎక్కడైనా రాంగ్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ సినిమా రాంగ్ అనే పదం నేను వాడను. ఎందుకంటే ఒక సినిమా తీయటమే ఒక తవం అది. సో ఒక సినిమా నేను ఎందుకు తీస్తున్నాను, ఈ సినిమా ఆడాలి, ఆడటం కోసమే నేను తీస్తున్నానా అని మీరు అడిగితే మై ఆన్సర్ ఇస్ నో. ప్రొడ్యూసర్కి డబ్బులు తిరిగి రావాలి, కానీ సినిమా ఆడటం అనేది ఇప్పుడు ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ రావాలంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ ఎప్పుడు అవుతుంది? అందరికీ ఈక్వల్గా నచ్చితే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రతి సినిమా అందరికీ ఈక్వల్గా నచ్చేలా మనం తీస్తాం అంటే లేదు. అలా చేస్తే మనం కొత్తగా ఏది చేయలేము. లాస్ట్ 1000 సంవత్సరాల నుంచి అందరికీ ఏది నచ్చిందో అంటే అదే. ఇప్పుడు ఊరికి వెళ్ళారండి, ఆ ఊర్లో అందరికీ ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం. ఓకే, మీరు వంట చేస్తుంటారంటే అందరికీ నచ్చాలంటే ఇడ్లీ చట్నీ చేయాలి బాబు అంటే మీరు రోజు ఇడ్లీ చట్నీ చేస్తూనే ఉంటారా? అలా చేస్తూనే ఉంటే ఒకరోజు మళ్ళీ ఇడ్లీ మీ వెనక మిమ్మల్ని మీద తోస్తారు, ఎన్ని రోజులు ఇదే ఇడ్లీ పెడతానని అదే తింటున్నాడు చెప్తాడు. సో సినిమా కూడా అంతే, రోజు ఏదో కొత్తగా ఒకటి ట్రై చేయాలి. సో ఆ కొత్తతనం కోసం వెతకటమే నాకు సినిమా. అందులో కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని సినిమాలు ఆడవు. కానీ ఆడిన సినిమాలన్నీ మంచి సినిమా అంటే కాదు, ఏ సినిమా ఆడలేదో అది చెత్త సినిమా అంటే కాదు. ఇప్పుడు కొన్ని సినిమా అహెడ్ ఆఫ్ టైం అంటారు, 10 సంవత్సరాల తర్వాత ఎక్కుతుంది. అయితే ఆలోచించే డైరెక్టర్ ఏ లెవెల్లో ఉన్నాడో ఆ లెవెల్కి ఆడియన్స్కి రావడానికి, ఆడియన్స్ అంటే ఒక మనిషి కాదు, లక్ష కోట్ల మందులు, వాళ్ళందరూ ఒకే టైంలో నాకు ఇది నచ్చిందని చెప్పడం ప్రతిసారి జరగదు కదా. సో కొన్నిసార్లు 10 years పడుతుంది. సో అదే నేను చెప్పాను కదా, ఒక మంచి బాయ్స్ని ఎలా కొన్ని లాంగ్వేజెస్లో తిట్టి రివ్యూలో నా మొహం పెట్టి తూ అని రాశారు, అదంతా మేము చూసాం. ఆ రోజు 25 సంవత్సరాలు కుర్రోళ్ళు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ముందు కూర్చుని చచ్చా బాయ్స్ సినిమా ఎవరు చూస్తారు అని చెప్పి, సార్ నేను 3 సార్లు చూసాను సార్ అన్నారు. సో అలాంటి సినిమాలు ఏ కారణం కోసం మీరు ఒక సినిమాని సూపర్ హిట్గా సెలబ్రేట్ చేయలేకపోయారో చాలా ఉంటాయి. సో తర్వాత ఓటమి గెలుపు అనేది ఈజ్ నాట్ అ పర్మనెంట్ థింగ్. ఇప్పుడు ఒక సినిమా మీరు బొమ్మరులు మీ దృష్టిలో సక్సెస్ సినిమానా? అన్ని రకాల్లో బొమ్మరులు సక్సెస్ సినిమా కదా. ఓకే, సో నాకు అది సక్సెస్ సినిమా. నాకెందుకు సక్సెస్ అని నేను చెప్తున్నానంటే, ఏ రోజు బొమ్మరులు భాస్కర్ ఫస్ట్ టైం నాకు కథ చెప్పాడు, నేను ఫస్ట్ టైం సినిమా చూశాను కదా. నేను, భాస్కర్, కెమెరామ్యాన్, అసోసియేట్ డైరెక్టర్ అందరూ కూర్చుని సినిమా చూసాం కదా. 1 year ముందు ఇతను చెప్పిన కథ ఈరోజు పూర్తయిందా నేను ఒకసారి ఆలోచిస్తాను. ఆ రోజు తర్వాత నాకు ఆ సినిమాకి ఒక కంట్రోల్ తీరిపోతుంది. తర్వాత ఆడియన్స్ చేతిలో సినిమా ఉంది. ఆడియన్స్ ఆ సినిమా నచ్చలేదు, చెత్త సినిమా అని చెప్పినా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నచ్చితే అది నాకు మంచి సినిమా. నాకు సినిమా నచ్చలేదు, ఇలాంటి సినిమా నేను చేసి ఉండకూడదు అని ఒక సినిమా మీద అనిపిస్తే ఆ సినిమా రేపు ఎక్స్ట్రాడనరీ సినిమా 100 కోట్లు చేసినా నేను నా అభిప్రాయాన్ని మార్చుకోను. ఎవరు బాబు? నువ్వే కదా. బయటికి వెళ్ళి ఫోన్ సైలెంట్లో పెట్టి మళ్ళీ లోపలికి రా. ఏదో ఏం తెలియనట్టు అలా చూస్తున్నాను. సో ఆ సినిమా ఏ రోజు నేను చూస్తానో ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమాకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. తర్వాత కొంతమంది అంటారు బొమ్మరులుకి 100% కాదు 500% సక్సెస్ వచ్చింది అన్ని విషయాల్లో అని. నేను ఒక బాగా చెప్పుకోనా, బొమ్మరులోని సినిమాకి ఎన్ని నందిలు వచ్చినండి? ఒక 12 నందీస్ వచ్చినాయా, 13 నందీస్ వచ్చినాయా? ఒక్క మనిషికి మాత్రం ఆ సినిమాలో నంది రాలేదు. కాన్సలేషన్ సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, ఓ మంచి కుర్రోడు అని కూడా అవార్డు ఇవ్వలేదు. ఆ అబ్బాయి పేరు నేను. వెళ్ళి చూడండి, హిస్టరీ మారిపోదు, హిస్టరీ అలాగే ఉంటుంది. అదే నువ్వు వస్తానంటే వద్దంటాను ఒక సినిమా వచ్చింది, మంచి సినిమా కదండి, ప్రతి విషయంలో సక్సెస్ కదా, మీ అందరికి నచ్చుతుంది, మీ ఫ్యామిలీస్. ఎన్ని నందిలు వచ్చినాయండి ఆ సినిమాకి? 15 నందిలు వచ్చినాయేమో, కానీ ఒక్కడికి మాత్రం ఆ సినిమాలో నంది రాలేదు. ఈడు సినిమాలు చేశాడు అని కూడా నంది రాలేదు. అది నేను. సో ఇప్పుడు బొమ్మరులు నువ్వు వస్తానంటే మీ దృష్టిలో కాకుండా నా దృష్టిలో చూస్తే నాకు ఏదో మిస్ అయింది, ఎందుకు నాకు ఇవ్వలేదని కారణం మీరు గట్టిగా చెప్పగలరా? ఆ సంవత్సరంలో మీకంటే బెటర్గా యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అని మీరు చెప్తారా? లేదా మీకంటే చెత్త యాక్టింగ్ చేసిన వాళ్ళు చాలామందికి బెస్ట్ యాక్టర్ ఇచ్చారు, బెస్ట్ స్పెషల్ మెన్షన్ ఇచ్చారు, గౌరవించారు, నాకు ఇవ్వలేదు. సో అది నేను బాధగా చెప్పుకోవాలా లేదా దట్స్ లైఫ్ అని చెప్పి ముందుకెళ్ళాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2006లో నేను చేసిన బొమ్మరుల సినిమా ఇప్పటి వరకు
ఆ సినిమా చూసి మేము పిల్లల కంటే బాగుంటుందిరా అని ఒక అబ్బాయి అమ్మాయి అనుకుని వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు 20 years తర్వాత నా దగ్గరకు వచ్చి నాకు మీ సినిమా ఇష్టం అని చెప్తుంటే ఇప్పుడు నేను అదే కదా నాకు అవార్డు. కానీ దేవుడు దయతో నేను ఇంకా ఉన్నాను, ఈ రోజు చూడడానికి నేను ఇంకా ఉన్నాను. పిల్లలు వచ్చి మా అమ్మ నాకు మీ సినిమా అంటే ఇష్టం అండి, మీ సినిమా చూసి మేము పెరిగామండి అని చెప్తున్నప్పుడు నేను అది చూడడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఒకవేళ నాకు ఇలాంటి అవార్డులు కావాలని ఇవ్వలేదా, అలాగే వెళ్ళిపోతాడు ఈ కుర్రాడు అని అనుకుంటారా? అలా వాళ్ళు అనుకుంటే వాళ్ళు గెలిచారా, నేను ఇంకా గెలిచానా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో లైఫ్లో ఏ ఒక్కరోజు నేను గెలిచేశాను, నేను ఓడిపోయానని ఎవరు అనుకోకూడదు. ప్రతిదానికి ఏదో ఒక చోట ఒక గెలుపు వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక గెలుపు ఒక ఓటమిగా మారిపోతుంది. ఒక ఓటమి 10 సంవత్సరాల తర్వాత ఒక గెలుపుగా నిలబడిపోతుంది. సో లైఫ్ ఇస్ ఫ్యాసినేటింగ్ లైక్ దట్. మిమ్మల్ని బాలీవుడ్లో రంగ్ దే బసంతి యాక్టర్ అంటారు, ఇక్కడేమో బొమ్మరిల్ యాక్టర్ అంటారు తమిళనాడులో. సారీ నాకు ఐడియా లేదు. అంటే ఇట్లా చెప్తున్నప్పుడు అంటే ఒక మూవీని తీసుకొని మిమ్మల్ని అలా డిస్క్రైబ్ చేసినట్టు వాట్ డూ యూ ఫీల్? అంటే ఇది నెక్స్ట్ మూవీస్ని యాక్సెప్ట్ చేసేయడానికి, ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ పడుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నా కూడా టక్కర్ తీసుకున్నా. ఇప్పుడు మీరు పాత సినిమాల గురించి చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు టక్కర్ అనే సినిమా June 9th వస్తుందండి. మీరు చెప్పినట్టు ఆగస్ట్ వచ్చేలోపు నా 20 years ఒక యాక్టర్గా థియేటర్స్లో సిద్ధార్థ్ అనేవాడు సర్వైవ్ అయ్యాడు అని ఒక డేట్ వస్తుంది. ఓకేనా? నాకు ఒక డ్రీమ్ ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ 18 monthsలో 5 సినిమాలతో మీ ముందుకు వస్తాను. 5 థియేటర్ ఫిల్మ్స్, 5 పెద్ద సినిమాలు. ఓకేనా? ఈ 5 సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూ తర్వాత, ఇప్పుడు ఈ సినిమాకి నెక్స్ట్ సినిమా ఒక్కొక్క ఇంటర్వ్యూ దాటితే మీరు నా పాత సినిమాల గురించి తక్కువ మాట్లాడుతారు. వర్తమానంలో అంటే ప్రజెంట్లో నేను చేసే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడతారు. భవిష్య కాలంలో నేను చేయబోయే సినిమాల గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు. ఇది నా ప్రామిస్ మీకు. సో ఆ నోట్లో నేను ఈ టక్కర్ సినిమా ఎందుకు చేశానంటే, ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ థియేట్రికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సిద్ధార్థ్ చేయలేడా అనే ప్రశ్నానికి ఇది సమాధానం. 4 ఫైట్లు, 3 పాటలు, ఎమోషనల్ సీన్స్, మంచి రొమాన్స్, బిగ్ బడ్జెట్, ఇలాంటి సినిమాలు సిద్ధార్థ్ చేస్తే బాగా డబ్బులు వస్తాయా? ఈ సినిమా ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ సినిమా ఒకటి ఉంటుంది, అది నేను ఎందుకు చేశానని అది నేను రిలీజ్ చేసేటప్పుడు చెప్తాను. అది పూర్తయిందా అని చూద్దాం. సో ఇలా ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు నేను జనరల్గా తిరిగి వెనక్కి చూడను. నేను బొమ్మర్లు సిద్ధు అంటాడు కదా, వెనక్కి చూస్తే నా లైఫ్ మొత్తం నువ్వే ఉన్నావని. అలా ఎవరు వెనక్కి చూసినా వాళ్ళ లైఫ్లో వాళ్ళు తప్ప చాలా విషయాలు ఉంటాయి. ఒక విషయం నాకు కావాల్సినట్టు ఎందుకు జరగలేదు అనే ప్రశ్నానికి బోల్డ్ సమాధానాలు మీ దగ్గర ఉంటాయి. కానీ ఏ ఒక్క సమాధానం 50 పైసా కూడా వాల్యూ లేదు. ఎందుకంటే మీరు వెళ్ళి మార్చలేదు కదా ఆ పాస్ట్ని. మీ చేతిలో ప్రెజెంట్ ఉంది, మీ డ్రీమ్స్లో మీ ఫ్యూచర్ ఉంది. ఈ 2 మాత్రం మైండ్లో పెట్టుకుని ముందుకెళ్దాం. అండ్ కరెంట్ జనరేషన్ యాక్టర్స్తో మీ కాంపిటీషన్ అంటే ఏం చెప్తారు? నాకు ఏ జనరేషన్ యాక్టర్స్తో కాంపిటీషన్ లేదండి. లేదు. నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో 20 yearsలో చెప్పాను నాకు ఈ యాక్టర్ అంటే కాంపిటీషన్ అంటే. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, ఇండస్ట్రీ గురించి మీకు ఒకటి చెప్తాను. ఎందుకంటే ఇలా యంగ్స్టర్స్ నాకు యాక్టర్ అవ్వాలి, నేను సిద్ధార్థ్ ఉన్న చోట నేను వెళ్ళాలి, లేకపోతే సిద్ధార్థ్ వేరే హీరోస్ ఉన్న చోట వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇండియాలో 150 crore members ఉన్నారు కదా, పాపులేషన్ ఉంది కదా, అందులో నేను టాప్ 100 యాక్టర్స్ ఉన్నాను అనుకోండి. ఓకేనా? ఇప్పుడు జనరేషన్ అంతా వద్దు, ఇప్పుడు బ్రతుకుతున్నా శ్వాసిస్తున్నా టాప్ 100 యాక్టర్స్ ఉన్నాను అనుకోండి. నాకు మైండ్ అంతా 150 crore పీపుల్ నేనున్న చోటలో ఉంటే బాగుంటుందని అనుకుంటే నేను ఎంత లక్కీ అండి. దేవుడు ఈ యూనివర్స్ నాకు ఎంత ఇచ్చింది. సో నేను దాని గురించి రోజు రుణపడి ఉంటాను, థ్యాంక్ యూ గాడ్ అని. కానీ నా చుట్టూ ఉన్న అందరూ ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఏమంటారు తెలుసా? ఆ మిగతా 99 members యాక్టర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా, ఆ కంపారిజన్లోనే లైఫ్ అంతా పాస్ చేస్తారు. నా పాయింట్ మీరు అర్థమైంది అనమాట. నేను వేరే వాళ్ళని కాంపిటేటర్గా చూసే టైం నాకు లేదు, అలాంటి దృష్టి నాకు ఎవరు ఇవ్వలేదు. మూవీస్ వైజ్ వాళ్ళు చూస్ చేసుకున్న మూవీస్ వైజ్ నథింగ్. వాళ్ళు ఒక యాక్టర్ ఏ సినిమా చూస్ చేస్తున్నాడు అనేది మీరు పాజిటివ్గా చెప్పారంటే వాడికి రావాల్సింది వాడికి వస్తుందని, మీకు ఆ సినిమాలు నచ్చదంటే వాడి కర్మ అని అంటారు కదా, అది వాళ్ళ లైఫ్. అది దానికి నాకు సంబంధమే లేదు. సో యాజ్ అన్ యాక్టర్ నేను ఇప్పుడు ఈ రూమ్లో 20 మంది ఉన్నారు, 20 మంది కలిసి సిద్ధార్థ్ నెక్స్ట్ ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్తే నేను అది ఒప్పుకుంటానా అనేది 100% డౌట్. ఎందుకంటే నాకేం చేయాలనిపిస్తుందో అదే నేను చేస్తాను. ఆడియన్స్ ప్రిఫరెన్స్, నేనే ఒక ఆడియన్స్ని కదా. సిద్ధార్థ్ ఒక హీరోగా ఉండాలంటే నెక్స్ట్ 30 years సిద్ధార్థ్ సినిమాలు చూడడానికి హ్యాపీగా ఉండాలి.
ఆడియన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు వస్తున్నారు, నేను ఫ్రీగా చూస్తున్నాను. సో నేను ఒక సినిమా ఒప్పుకుంటున్నప్పుడు ఫస్ట్ ప్రశ్న, నాకు ఈ సినిమా థియేటర్లో చూడాలనిపిస్తుందా, సెకండ్ నేను ఈ సినిమాకి సూట్ అవుతానా, నేను బాగా చేస్తానా, థర్డ్ ఈ సినిమా వల్ల నేర్చుకోవడానికి నాకు ఏదైనా దొరుకుతుందా. ఈ 3 ప్రశ్నలకి సమాధానం వస్తే సిద్ధార్థ్ ఒక సినిమా చేస్తాడు. అలాంటి ప్రశ్నలకి సమాధానం వచ్చి టక్కర్ సినిమా చేశాను. అండ్ June 9th నేను ఇంటర్వ్యూలో జనరల్గా నేను ఇంత కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ నేను చేయలేదు, చేశాను కాబట్టి ఈ సినిమా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇంతవరకు మీరు చూడని ఒక వేరియేషన్ ఆఫ్ మైండ్ యూ విల్ సీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నా ఫ్యాన్స్కి ఏ కారణం కోసం వాళ్ళు ఈ సినిమాకి వస్తున్నారో ఆ కారణాలని దాటి కొత్త కారణాలు వాళ్ళకి ఈ సినిమాలో దొరుకుతాయి నెక్స్ట్ సినిమా చూడడానికి. సో నా నెక్స్ట్ సినిమా మీరు చూడాలంటే ఫస్ట్ ఈ సినిమా చూడండి, నచ్చిందంటే నెక్స్ట్ సినిమా చూడండి, నచ్చలేదంటే నెక్స్ట్ సినిమా చూడొద్దు. ఎందుకంటే చాలామందికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్లో సినిమా చూస్తున్నారు, ల్యాప్టాప్లో చూస్తున్నారు, ఆటోలో కూర్చొని చూస్తున్నారు, బాత్రూంలో కూర్చొని చూస్తున్నారు. వాళ్ళతో వెళ్ళి మనం ఎలా కంపీట్ చేస్తాం? సినిమా నచ్చితే చూస్తారు కదా. సో నేనే అబద్ధాలు చెప్పను, ఇది సినిమా ఇది, ఎందుకంటే ఒక అబద్ధం చెప్పి మిమ్మల్ని సినిమా చూపించి అదంతా ఇది మోసం చేయడం అవసరం లేదు కదా. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఒక యాక్షన్ ఫిల్మ్, ఒక యూనిక్ లవ్ స్టోరీ. అతను యోగి బాబు అనేవాడు డబుల్ రోల్లో కామెడీ తీశాడు. అండ్ సినిమా విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, కట్స్ పరంగా ఇట్స్ అ న్యూ జనరేషన్ ఫిల్మ్. అండ్ నాకు ఈ సినిమా మీద బీభత్సమైన కాన్ఫిడెన్స్ ఉంది. సో June 9th ఈ సినిమా హిట్ కాదు, సూపర్ హిట్ని సెలబ్రేట్ చేస్తూ నేను నెక్స్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్.